301, 301, follow the car. PHA 8. వాటితో నీ బొమ్మ మరొకటి పూర్తయింది. అసంపూర్తిగా మిగిలిపోయిన ఈ జయ అనే బొమ్మ మాటేమిటి? జీవితంలో ఓడిపోయాను. ఈ ఓటమితో విసిగిపోయాను, వేసారిపోయాను. ఇక నువ్వు ఆసరాగా ఉంటేనే తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనంత నీరసించిపోయాను. మధు, నన్ను విడిచి నువ్వు అక్కడెందుకున్నావు? ఆగు! పోలీసులు నా కోసం వెతుకుతున్నారు. అడుగు, ఆ తలుపు కొడుతుంది కూడా వాళ్ళే. పొరపాటు నోరు జారావో ఇక్కడ పీక జారుతుంది. ఇవే ఓ దొంగ ఇటుగా పారిపోయి వచ్చాడు. మీ ఇంట్లోకి ఏమైనా వచ్చాడా? ఇక్కడికి ఎవరో రాలేదు ఇన్స్పెక్టర్. ఎనీహో జాగ్రత్తగా ఉండండి. మా మధు అన్నయ్య ఫోటో. మంచితనానికి మారుపేరైన. అందుకే కాబోలు ఆ భగవంతుడు తొందరపడి ఆయన్ని తన దగ్గరికి తీసుకువెళ్ళిపోయాడు. ఒక విధంగా మా అన్నయ్య చావుకు నేనే కారకుణ్ణి. రాక నీతో స్నేహం పెంచుకోవటానికి కారణం ఏమిటో తెలుసా? నీలో చనిపోయిన మా అన్నయ్య కనిపిస్తున్నాడు నాకు. అంటున్నది ఈ దొంగని ఆ దేవుడితో పోలుస్తావా? ఈ దుర్మార్గుని ఆ మహనీయుడితో పోలుస్తావా? విజయ్, మురిగుంటలోని నీరు ఎప్పటికీ పవిత్రమైన గంగాజలం కాలేదు. ఈ రాక్షసుని నా మధుతో ఎప్పుడు పోల్చు?
డ్రెస్ చేసుకుని బయటకు వెళ్ళి మళ్ళీ ఎప్పుడు రా అవుట్. వెంటనే ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఇతను నీడ పడినంత దూరంగా వెళ్ళిపోవాలి. ఈ విషయం విజయ్తో చెప్పాలి. ఏమండి, జాబిలితో చెప్పన జాము రాత్రి నిద్రలో నీవు చేసిన అల్లరి చెప్పన జా 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 జా. ఏమి చెప్పక్కర్లేదు. ఈ నత్తితో చెప్తే ఆ జాబిలకు కూడా అర్థం కాదు కానీ నోరు ముసుకు పనిచేయరా నత్తేదవా కూడాను. చూడమ్మా, చూశాను. ఏమిటి? విజయ్ పనిచేసేది ఇక్కడేనా? అవును, విజయ్ పనిచేసేది ఇక్కడే. మీరెవరు? నేను విజయ్ వదిన్ని. అయితే ఇదేంటమ్మా, అక్క అమ్మతో సమానం కదక్క. నువ్వు? నేను నేను అదే వదిన గారు, విజయ్కి చాలా దగ్గర మనిషి. కాల్ తీసేస్తాను జాగ్రత్త. అబ్బే అదే లేదక్క, ఊరికి అంటున్నాడంతే. నాకు తెలుసమ్మా, విజయ్కి నేను వదిలినని తెలుసుకోగానే నువ్వు నన్ను అక్క అని పిలిచావంటే నేను ఊహించగలను. అవునక్క, కరెక్ట్. కాదక్క, అవును కాదు అక్క. రండి గారు, రే వానర సైన్యం, నేను వెళ్ళి విజయం పిలుచుకొస్తాను. మీరు అక్కని చూస్తాను. ఓకే, మేమంతా ఉన్నాం కదా. ఒరే ఖాన్ బాయ్ కొట్లోకి వెళ్ళి మంచి గరం గరం మసాలా టీ ఒకటి పట్టరా వదిన గారు. పర్వాలేదు వదిన గారు. ఏమండి ఏమండి, మేము కూడా మిమ్మల్ని వదిన గారు అని పిలవచ్చాను. వదిన గారు ఓ పక్కన చెప్పి పిలుస్తానే వస్తా అంటారా పిచ్చి అందాసి. విజయ్ మాకు అన్నం పెట్టాడు, అమ్మ లాంటి వదిని చూపించాడు. విజయ్ చేతి చలం వల్ల మేమంతా హాయిగా బ్రతుకుతున్నాం వదిన గారు. నిజంగా వదిన గారు. పాపం మిమ్మల్ని వదిన గారు అని పిలవాలని వీడి ఆశ వదిన గారు. అది విజయ్ మా షెడ్డుకు రాకుండా ఉంటే షెడ్డు మూసేసి మేము అడుక్కుతుంటూ ఉండేవాళ్ళం వదిన గారు. అబద్ధం వదిన. వీళ్ళు చెప్పే మాటలన్నీ నమ్మకం. వీళ్ళ చేతుల్లో ఉన్న విద్య వీళ్ళ జేబులు నింపుతుంది. నా మీద ఉండే అభిమానంతో అలా అంటున్నారు. అసలు నిజం చెప్పనా వదిన? తగిలిన ఎదురు దెబ్బలు మరిచిపోయి మళ్ళీ నేను మామూలు మనిషిని కావటానికి 2 కారణాలు దోహదం చేశాయి. 1 వీళ్ళందరి స్నేహం, 2 నీ చల్లని ఆశీర్వాదం. వీళ్ళందరి ఆప్యాయతని, అనురాగాన్ని అందుకుంటూ విజయ్ ఇక్కడెంతో సంతోషంగా ఉన్నాడు. వీళ్ళ నుంచి అతన్ని దూరం చేసి నా స్వార్థం కోసం అతని సుఖాన్ని ఆనందాన్ని పణంగా పెట్టలేను. అది సరేగా వదినా, అసలు ఎందుకు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఇక్కడ ఎలా పనిచేస్తున్నావో, ఇక్కడ ఎలా ఉంటున్నావో చూసి పెడదామని గుడి నుంచి వస్తూ ఆగాను. వచ్చినందుకు నాకు విషయం తెలిసింది. ఏమిటక్క అది? అదేనమ్మా, నువ్వు నన్ను అక్క అని పిలవడంలో అంతరార్థం. వస్తాను విజయ్. మా వదినతో ఏం చెప్పావు? నిన్ను కార్లో ఎక్కడ పోలీసులు దొరికిపోతాడు. ఏమైందయ్యా? వాడు పారిపోతున్నాడు. త్వరగా కానీ.
ఏంటి కేటు వచ్చేస్తున్నాడు రాక అదే చూస్తున్నారు. ఏం కావాలి మీకు? కార్లు దొంగ రాకాయలు తెలుసా నీకు? తెలియకే, రోజు నన్ను రాచి రంపని పెడుతుంటాడు. వాడు ఇల్లు ఎక్కడా? చూడమ్మా, వీళ్ళెవరు రాక శత్రువులు ఉన్నారు. ఎక్కడ చెప్పకు. నువ్వురా, మీరు నిజంగా వాడి శత్రువులేనా? అవును, చెప్పు వాడి ఇల్లు ఎక్కడా? వారెబ్బా, వాడి కాలు తీసేయడానికి మంచి ఛాన్స్ దొరికింది. వాడంటే నాకు పడదండి, నాకు వాడి శత్రువే. ఈ పాటికి ఏ క్లబ్ లోనో బార్లోనో కూర్చొని మందు కొడుతూ ఉంటాడు. రాత్రికి మాత్రం ఆ చిన్న బజార్లో నేను 4 అంతస్తుల పచ్చమే లేదండి, అందులో 4వ నంబర్ ఫ్లాట్లోకి వచ్చి పడుకుంటాడు. ఎవండి మీరు నాకు చిన్న సహాయం చేసి పెట్టాలి. ఏ 6 ఏళ్ళో 10 ఏళ్ళో వాడు మంచం దిగటానికి వీలు లేకుండా బాగా ఉతికేయండి. ఈ రాత్రితో వాడు ఆట కట్టు, ఇక జీవితాంతం వాడు మంచం లేకుండా చేస్తాం. నువ్వు ఇంత రాత్రిపూట ఎక్కడికి వచ్చావు? నీకు సాయపడి నిన్ను బ్రతికించుకోవటానికి. దాకా నువ్వెన్నుకున్న ఈ మార్గంలో రక్తం తాగే జంతువులున్నాయి, కాళ్ళని కోసేసే గాజు పెంకులున్నాయి, ముళ్ళున్నాయి. రక్తపాతం తప్ప ఈ తోవ నడిచి నువ్వు సాధించగలిగేది ఏమీ ఉండదు. ఈ పోట్లాట్లు, కొట్లాట్లు, రక్తపాతాలు, చావులు నా జీవితంలో నేను చూశాను. నేను కొన్నాళ్ళు అదే తోవ నడిచి దెబ్బతిన్నవాణ్ణి. దాకా ఒక్క క్షణం కళ్ళు మూసుకొని స్థిమితంగా ఆలోచించు. ప్రతి క్షణం భయపడుతూ భయపెడుతూ భూమికి భారంగా, సంఘానికి శత్రువుగా బ్రతికే ఈ బ్రతుక్కి అర్థమేమిటి?